తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. సాధారణంగా సంవత్సరం మారుతుందన్నా లేదంటే ఉగాది వస్తుందన్నా, అదే కాకుండా ప్రతి నెల కూడా మన జాతకం ఏ విధంగా ఉంటుంది అంటే మనం అనుకున్న పనులు జరుగుతాయా లేదా, ఏదైనా విషయాలలో కొంచెం వెనకడుగు వేయాలా లేదంటే ముందడుగు వేయాలా అని సో ఖచ్చితంగా జ్యోతిష్యాన్ని మన రాశి ప్రకారంగా మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. అది కామన్. అయితే మనకి ఇక్కడ వచ్చేసి మామూలుగా మనం చాంద్రమానం ప్రకారం మన జ్యోతిష్యం వాళ్ళు చెప్తూ ఉంటారు జ్యోతిష్యులు, మనం ఆ జ్యోతిష్యాన్ని చూస్తూ ఉంటాం. అయితే కేరళ వాళ్ళైతే మాత్రం సూర్యమానాన్ని పాటిస్తారు. సో సూర్యమానం ప్రకారం కేరళ నాడి జ్యోతిష్యం ప్రకారం ఈ 2025 ఆంగ్ల సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియచేయడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు గురుస్వామి రాజన్ నంబోద్రి గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురువు గారు నమస్కారం. నమస్కారం అమ్మా. మీ కేరళ నాడి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ 2025 నూతన ఆంగ్ల సంవత్సరంలో భాగంగా మిథున రాశి వారి జాతకం ఏ విధంగా ఉంది అంటారు? అంటే వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి ఒకసారి తెలియజేస్తారా? ఇక్కడ మీది మాది లేదు, రాష్ట్రం అంతా ఒకటే. భారతదేశంలో ఉన్నాం కాబట్టి శాస్త్రాలు వేరే అయినప్పటికీ ఒక కార్యం అనేది ఒకటే. ఒకటే చంద్రమాన మాసం సూర్యమాన మాసంలో వ్యత్యాసం ఉంటుందేమో కానీ నాడి శాస్త్రానికి ఇతర శాస్త్రాలకి చాలా పోలికలు ఉంటాయి. ఓకే. కాకపోతే ఏంటంటే నాడి శాస్త్రంలో ఏ ఒక జ్యోతిష్యం చేసుకున్నా ఏదో ఒకటి చూపించుకున్నా సులభంగా కార్యసిద్ధి అవుతుంది అన్నట్టు. అంటే ఇటువంటివి ఒక తొందరగా వారికి సక్సెస్ఫుల్ అవుతుంది. ఏదైనా అనుకున్నటువంటి పని పెండింగ్ పడినా ఏదైనా చేయాలనుకున్నా కూడా చాలా వరకు ఈ నాడి శాస్త్రం చూస్తే వాళ్ళకి జ్ఞానం కలిగి మరి ఈ పరిహారం చేసుకుంటే తొందరగా మనకు ఫలితాలు రావాలంటే ఈ కేరళ నాడి శాస్త్రంలో ఉంటుంది కదా అనేసి సులభంగా వాళ్ళకి అంటే శ్రమ పడకుండానే సులభంగా మంచి ఫలితాలు రావడానికే ఈ యొక్క మనం చేయటం అనేది జరుగుతుంది. దానివల్ల కూడా కొన్ని లక్షల వేల మంది స్వాములు భక్తులంతా కూడా సుఖపడ్డారు, వాళ్ళు ఆనందపడ్డారు. మిథున రాశి వారికి మెరుగైనటువంటి లాభదాయకం రావడానికి సూచనలు ఎలా ఉన్నాయి? లాభము 5, నష్టము 3. ఏమండి? సో ఇక్కడ ఏంటంటే ఎక్కువ శాతము కనపడతా ఉంది. పోయిన సంవత్సరము 11 లాభము ఏమండి 12 నష్టం ఉండింది. ఈక్వల్ టు ఈక్వల్. ఇక్కడ కూడా అట్లాగే కనపడతా ఉంది. ఫైనాన్స్ పరంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, దేహం పరంగా అంటే వ్యాపారం పరంగా అన్ని విధాలుగా చూసుకుంటే అయితే మాత్రాన మిథున రాశి వారికి టాపప్లో ఉంది. ఓకే. చాలా టాపప్లో ఉంది. బ్రహ్మాండమైనటువంటి టాపప్ ఉంది. ఇంకా మెరుగైన పరిస్థితికి రావాలి, ఇంకా అద్భుతమైనటువంటి పొజిషన్కి రావాలంటే ఇంకా కొద్దిగా గట్టిగా సాధనలు చేసి గట్టిగా భగవంతుడికి మనం ఐక్యమైపోయి భగవంతుని ఒక సంకల్పం ఐక్యంగా మనం మూమెంట్ అయిపోతే తప్పకుండా అటువంటి ఒక ఫలితం రావడానికి ఆస్కారం కనపడుతూ ఉంటుంది. మిథున రాశి వారికి ఆలోచనలు ఎక్కువ. రేపు ఏ విధానంగా మనం చేయాలి, ఏ రోజు ఎట్లా ఎప్పుడు ఎలా గడుస్తుంది అనేది ఒక భయాందోళన అనేది నిరంతరంగా ఉంటుంది. ఆ భయం తొలగిపోవాలి. ఫస్ట్ ఆ భయం తొలగిపోవాలంటే కావాల్సినటువంటి ఒక సూత్రం ఉంటుంది. ఆ సూత్రాన్ని గట్టిగా చదివితే వాళ్ళకి అద్భుత ఫలితం లభిస్తుంది. ఆ సూత్రం గురించి వాళ్ళకి మనం కాల్ చేస్తే సరే ఏదైనా చేసినా మనం దానికి చెప్పడం జరుగుతుంటుంది. మరి అదే విధానమైనటువంటి ఫలిత ఘోషణం అంటే వాళ్ళు వెళ్ళవలసినటువంటి ఆలయాలు, వెళ్ళవలసినటువంటి భగవంతుని పూజ, వాళ్ళు పెట్టుకున్న దీప ఉత్సవాలు ఎటువంటిదో మనం చెప్పడానికి కూడా చాలా అరుదుగా ఉంటుంది. ఓకే గురుగారు. సో ఓవరాల్గా చూసుకుంటే విద్యార్థులకి కానీ లేదంటే ఉద్యోగస్తులకి, వ్యాపారం చేసుకునే వాళ్ళకి, అలాగే ముఖ్యంగా రైతులకి సో ఏ విధంగా ఉండబోతుంది అంటారు? మనము ఈ రకంగా ముందు నుంచి మనం చెప్పుకుంటే రాజకీయ నాయకులకి వాళ్ళు పెట్టుకున్నటువంటి పెట్టుబడుల్లో కావచ్చు, వాళ్ళు పెట్టుకున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, ముందులాగా లాభదాయకం రాకపోయినా 2025లో కాస్త మెరుగైనటువంటి లాభదాయకం రావడానికి రియల్ ఎస్టేట్కి మంచి వ్యాపారం ఉంది. రాజకీయ నాయకులకు కూడా మంచి పేరు ప్రతిష్ట, బదిలీ, పోస్టులు రావడానికి అంటే సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా మంచి ఒక పోస్టర్స్ రావడానికి కూడా మంచి అవకాశాలు కనపడుతుంటుంది. ఏమండి? మరి అదే విధానంగా కదిరి కాలం అంటే మనకు ఈ ఒక మాసం డిసెంబర్ మాసం పోయి వచ్చే సంవత్సరం మనం తిరుగులో మనం పడుతున్నాం కాబట్టి 2025 ఆంగ్ల సంవత్సరం వస్తున్నాం కాబట్టి కదిలిపోయే కాలం అంటారు. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే మాసానికి తగినట్టుగా రైతులు
వాళ్ళు వేసుకున్నటువంటి పాడి పంటలో ఈ యొక్క ఉంటుంది. ఆ పాడి పంట కూడా కాస్త మెరుగైనట్టుగా ఉంటుంది. అద్భుతమైనటువంటి పంట పండడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటి, ఈ రాశి వాళ్ళు ఎక్కువ శాతం ధాన్యానికి కాకుండా మీరు ఈ యొక్క పండ్లకు కావలసినటువంటి పంట వేసుకుంటే బాగుంటుంది. అంటే టమాటా కాయలు, బెండకాయలు, కూరగాయలు, వెజిటేబుల్స్ వేసుకుంటే బాగుంటుంది. వడ్లకి ఇటువంటి దానికి పోకుండా ఈ ఒక రకంగానికి పంట వెళ్తే చేంజ్ చేసుకుంటే మంచిదంటారు. పంట చేంజ్ చేసుకుంటే లాభదాయకంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే. అది మీరు కాస్త మీరు ఆలోచించుకొని ప్రొసీడ్ అయ్యవచ్చు. ఓకే. విద్యార్థులకు కూడా వీళ్ళకి ఇదే విధానమైనటువంటి పొజిషన్స్, ఏ విధమైనటువంటి పొజిషన్స్ ఉండబోతుంది, ఎట్లా వీళ్ళు స్టెప్ బై స్టెప్గా ఇప్పుడు ఎగ్జామ్స్, ఇప్పుడు 9th 10th ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంకా బీటెక్, ఇంజనీరింగ్ చదివిన వీళ్ళ పిల్లలంతా ఉంటుంటారు. ఇప్పుడు వరుసగా సిబిఎస్ఈ, సిఎస్ఈ వంటి వీళ్ళందరికీ కూడా ఎగ్జామ్స్ ఉంటుంటాయి. సో వీళ్ళకి అందరికీ ఏంటంటే జ్ఞానం ప్రసన్నం కావాలి. జ్ఞానం ప్రసన్నం కావాలంటే ఎటువంటి దేవి దేవత ఆరాధన చేసుకుంటే ప్రసన్నం అవుతుంది. సో మనకు ఎక్కువ శాతం సరస్వతి మాత ఆరాధించుకోవాలి. ఆ సరస్వతి చదువుల తల్లిని మూడా నక్షత్రం రోజున అమ్మవారికి విశేషమైనటువంటి శ్వేత రంగులో ఉన్నటువంటి వస్త్రాన్ని ధరించి వారికి, అంటే అమ్మవారికి ధరించాలి వీళ్ళు. అంటే పిల్లలతో పాటు వెళ్ళి అమ్మవారికి శ్వేత వస్త్రాన్ని అమ్మవారికి ఇచ్చి ఒడిబియ్యం లాంటివి ఏమైనా తెలుగు ఆచార ప్రకారం ఒడిబియ్యం నింపుతూ ఉంటారు ఏమో, అలాంటి ఆ నక్షత్రం రోజు నింపేసి ఆ పలకలు, బుక్కు, పెన్స్ ఏదైతే ఉన్నాయో చక్కగా అక్కడ ఉన్నటువంటి పిల్లలకి కానీ విద్యార్థులకు కానీ వాళ్ళు పంచిపెడితే చాలా చక్కటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే గురుగారు, చాలా చక్కటి విశ్లేషణని తెలియజేశారు. సో మరి వారి సమస్యలన్నీ తీరిపోయి, అంటే ప్రతి రాశికి ఏదో ఒక సమస్య అనేది ఉంటుంది. సో అంతా బాగా గుడ్ అన్నట్టుగా ఏమి ఉండదు కాబట్టి, సో వీళ్ళు మెరుగైన ఫలితాల కోసం ఏ దేవత ఆరాధన చేస్తే మంచిది, అండ్ అలాగే మీరు ప్రతి రాశికి కూడా ఒక దీపారాధన తెలియజేస్తున్నారు కదా, సో మరి ఈ రాశి వారు ఎలాంటి దీపారాధన చేసుకుంటే మంచిది అంటారు? వీళ్ళు ఎక్కువ శాతము దుర్గా, లక్ష్మి, సరస్వతి మనం పూజిస్తాం కాబట్టి ఆ రోజున దుర్గాదేవిని పూజించడం, అంటే ప్రతి ఆదివారం నాడు రావు కాలంలో ఆవు నెయ్యి దీపం మట్టి ప్రమిదలో కానీ నిమ్మకాయలో కానీ కట్ చేసి చక్కగా ఆవు నెయ్యి నింపేసి మీరు ఆ రావుకాల దీపంలో దీపార్థన చేసుకుంటే చాలా మంచి మెరుగైన ఫలితం రావడానికి ఆస్కారం కనపడుతుంది. దేహ దోషము, దిష్టి దోషము, మరి ఇతర ఒక దోషాలు, ఏడుపులు ఇవన్నీ ఉంటుంటాయి. సో అవన్నీ కూడా తొలగిపోయించుకోవడానికి, మరి ఆరోగ్యపరమైనటువంటి జాతకం ఇంకా మెరుగుగా ఉండడం అంటే ఈ దుర్గాదేవి ఒక ఉపాసన చేసి చక్కగా ఈ యొక్క కార్యక్రమం, అంటే ఎన్ని వారాలు చేసుకుంటే బాగుంటుంది గురుగారు అంటే 11 ఆదివారాలు కంటిన్యూగా 21 ఆదివారాలు మీరు ఎన్ని ఆదివారాలు చేసుకుంటే అన్ని ఆదివారాలు మంచి ఫలితం లభిస్తుంది. ఓకే గురుగారు, చాలా చక్కటి విశ్లేషణ తెలియజేశారు. సో వారికి ఏ విధంగా ఉండబోతోంది దీపారాధన అన్నీ కూడా చాలా బాగా చెప్పారు గురువు గారు. ధన్యవాదాలు. నమస్తే.